Hello students, in this video I am going to explain about pH. What is pH? pH is nothing but potential of hydrogen. It is defined as negative logarithm of base 10 activity of hydrogen ion. So నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ బేస్ 10 టు ద యాక్టివిటీ ఆఫ్ హైడ్రోజన్ అయాన్, లేదంటే సింపుల్గా మైనస్ లాగ్ బేస్ 10 H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కాల్డ్ pH. ఓకే, ఆర్ సింప్లీ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ యాక్టివిటీ ఈజ్ కాల్డ్ pH. ఇది ఫార్ములా. సో డిఫైన్ చేయమంటే ఇదే రాస్తాం, నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కాల్డ్ pH అని. ఇక్కడ H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ అంటున్నామంటే హైడ్రోనియం అయాన్ అయినా H ప్లస్ అయినా ఒకటి, హైడ్రోనియం అయాన్ అనుకోవచ్చు. ఈ pH స్కేల్ని ఎస్పిఎల్ సొరెన్సన్ అనే అతను ఫస్ట్ ప్రపోజ్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. యాజ్ పర్ సొరెన్సన్ pH స్కేల్, pH వాల్యూస్ 1 నుంచి 14 వరకు తీసుకున్నాడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. అంటే H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్, ఇఫ్ H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ 10 to the power minus 1, then the pH will be 1. If H plus ion concentration is 10 to the power minus 2, then pH will be 2. 10 to the power minus 3 అయితే H plus ion concentration pH 3 అవుతుంది. That means for every 10 times decrease of H plus ion concentration, pH value increases 1 unit. As per that, you can write like this: 10 to the power minus 7 అయితే 7, 10 to the power minus 8 అయితే 8, 10 to the power minus 9 అయితే 9, 10 to the power minus 14 అయితే 14, 10 to the power minus 13 అయితే 13, like that. So here, if the H plus ion concentration is 10 to the power minus 7 or pH is 7, then that solution is called neutral solution. Below 7, the solution is acidic, and above 7, the solution is basic. When the pH value increases above 7, by increasing pH value, the basic strength increases. Similarly, below 7, by decreasing the pH value, acidic strength increases. అంటే pH 5, pH 4 ఇవి రెండు తీసుకుంటే pH 4కి ఎక్కువ acidic strength ఉంటుంది pH 5 కంటే. pH 4కి ఎక్కువ acidic strength ఉంటుంది pH 5 కంటే. ఓకే, సో 4 3లో 3కి ఎక్కువ acidic strength ఉంటుంది. pH తక్కువ ఉంటే acidic strength ఎక్కువ ఉంటుంది. బేసిక్ అయితే pH ఎక్కువ ఉంటే acidic strength ఎక్కువ, బేసిక్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఓకే, బట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎవ్రీ 10 times డైల్యూషన్ ఆఫ్ H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్. అంటే మీకు యాసిడ్ సొల్యూషన్ ఇచ్చి దాన్ని 10 times డైల్యూట్ చేశారు అంటే pH వాల్యూ ఇంక్రీజెస్ 1 యూనిట్. అట్లే బేసిక్ సొల్యూషన్ ఇచ్చి దాన్ని 10 times డైల్యూట్ చేస్తే pH వాల్యూ డిక్రీజ్ అవుద్ది 1 యూనిట్. ఇక్కడేమో ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడేమో డిక్రీజ్ అవుతుంది. రీజన్ ఏంటి అంటే టువర్డ్స్ న్యూట్రల్కి వెళ్ళి వస్తూ ఉంటుంది, స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంటుంది కదా. యాసిడ్ స్ట్రెంత్ తగ్గడం అంటే pH పెరగడం, బేస్ స్ట్రెంత్ తగ్గడం అంటే pH తగ్గడం. ఓకే, కాబట్టి ఫర్ ఎవ్రీ 10 times డైల్యూషన్, ఫర్ ఎవ్రీ 10 times డైల్యూషన్, pH value increases 1 unit for acidic solutions. For acidic solutions, okay, and for basic solutions, for basic solutions 1 unit decreases, 1 unit decreases. ఓకే, అది ఎసిడిక్ సొల్యూషన్ అయితే 10 times డైల్యూట్ చేస్తే 1 యూనిట్ ఇంక్రీజ్ అవుద్ది pH. బేసిక్ సొల్యూషన్ అయితే నువ్వు 10 times డైల్యూట్ చేస్తే 1 యూనిట్ డిక్రీజ్ అవుతుంది. ఓకే,
సో అంటే ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి ఎట్లా ఉంటుందో. pH ఆఫ్ acidic solution is pH of acidic solution is 4. It is diluted 100 times, then dilute solution pH is equals to how much? Very simple. pH 4 ఇచ్చారు, 100 times dilute చేశారంట. సో ఫర్ ఎవ్రీ 10 times dilution 1 unit increases. ఫర్ 100 times dilute చేశారు కాబట్టి ఎన్ని యూనిట్స్ ఇంక్రీజ్ అవ్వాలి? pH 2 units. సో 4 + 2 దట్ ఈక్వల్స్ టు 6. సింపుల్గా ఇట్లా చెప్పొచ్చు. అదే బేసిక్ సొల్యూషన్ అనుకో, 10 or 11 ఇచ్చారు, 100 times డైల్యూట్ చేశారు, 2 తగ్గించాలి, 2 units. 1000 times డైల్యూట్ చేశారు, 3 units. 10 times డైల్యూషన్ 1 unit. ఓకే, 10 timesకి 1 unit చేంజ్ అవుద్ది, 100 times అయితే 2 units, 1000 times అయితే 3 units. అయితే హియర్ వన్ కండిషన్. ఫర్ సపోజ్ ఇక్కడ pH ఆల్రెడీ 6 ఇచ్చారనుకోండి, pH 6 అన్నారు, pH ఆఫ్ acidic solution is 6. It is diluted 100 times. What is the dilute solution pH అంటే? సార్ మనకి చెప్పేశారు 100 times డైల్యూట్ చేస్తే 2 units పెంచమన్నాడు acidic solutionకి. ఇది 6 ఉంది కాబట్టి 6 + 2 8 అని రాయకూడదు, ఎందుకంటే 7 బిలో ఉంటే acidic solution. యాసిడ్ సొల్యూషన్ తీసుకొని వాటర్ యాడ్ చేస్తే అది బేసిక్ సొల్యూషన్ అవుతుందా? నో, అయ్యే ఛాన్సే లేదు. మరి ఇప్పుడు మీరు రాసిన ప్రకారం 8 అయిపోయింది pH 8 అంటే ఎవరు? బేసిక్ సొల్యూషన్. అంటే యాసిడ్ సొల్యూషన్ని వాటర్ కలిపి డైల్యూట్ చేస్తే బేస్ అవుతుందా? అవ్వదు కదా. అంటే 8 రావడం అనేది రాంగ్ కదా. కాబట్టి 3, 4, 5 ఉన్నప్పుడు ఈ 7 లోపు వస్తుంటే నువ్వు కలిపినప్పుడు, ఈ డైల్యూట్ చేసినప్పుడు మనం ఈ నెంబర్ కలిపితే అది 7 లోపు ఉంటే నో ప్రాబ్లం, 7 కంటే దాటిపోతుంది అంటే అది రాంగ్. అప్పుడు కలపొద్దు. 100 timesకి 2 units కలుపుతా సార్ అంటే కుదరదు. 6 దగ్గర ఉన్నప్పుడు 2 units కలుపుతా అంటే కుదరదు. నువ్వు ఎంత డైల్యూట్ చేసినా అది 7 బిలోనే ఉండాలి. 7 రీచ్ అవ్వకూడదు, 7 కంటే ఎక్కువ అవ్వద్దు యాసిడ్ సొల్యూషన్. అట్లే బేసిక్ సొల్యూషన్స్ ఎన్ని టైమ్స్ అయినా మీరు డైల్యూట్ చేయండి. యూ కెన్ డైల్యూట్ ఎనీ టైమ్, 1000 times కావచ్చు, 100 times కానీ, ఎన్ని చేసినా 7 కంటే బిలోకి రాదు, 7 అబోనే ఉండాలి బేసిక్ సొల్యూషన్స్కి. అది కండిషన్. ఓకే, రైట్. నెక్స్ట్, హౌ కెన్ వీ క్యాలిక్యులేట్ pH ఫర్ స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ స్ట్రాంగ్ బేసెస్? స్ట్రాంగ్ యాసిడ్స్కి స్ట్రాంగ్ బేసెస్కి ఎట్లా కనుక్కుంటాం? తర్వాత మీరు అడగవచ్చు, సార్ 10 times 100 times డైల్యూట్ చేయాలా, 5 times డైల్యూట్ చేయకూడదా, 2 times డైల్యూట్ చేయకూడదా? అప్పుడు ఎట్లా కనుక్కోవాలి సార్? ఎస్, మీరు ఒకవేళ 2 times డైల్యూట్ చేశారనుకో ఎట్లా కనుక్కోవాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎట్లా ఇచ్చారు, 1 liter acidic solution pH is 3. To this 2 liters of water is added. Then calculate the pH of డైల్యూట్ సొల్యూషన్. అంటే వాటర్ యాడ్ చేసిన తర్వాత సొల్యూషన్ pH కనుక్కోమంటున్నాడు. 1 liter pH 3 ఉన్న ఎసిడిక్ సొల్యూషన్ ఉంది, దానికి 2 liters వాటర్ యాడ్ చేసాం, తర్వాత pH ఎంత అంటున్నాడు. సో ఇట్లా ఇచ్చినప్పుడు ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ గివెన్ లైక్ దిస్, దెన్ ద ఫార్ములా ఈజ్ న్యూ pH. సో ఐ వాంట్ డైల్యూట్ సొల్యూషన్ pH, no, that is I am taking as new pH is equals to old pH. Okay, old pH plus log V2 by V1. So this is the formula for acidic solution. If it is a basic solution, pH old minus log V2 by V1 చేయాలి. acidic solution అయితే plus log V2 by V1, బేసిక్ సొల్యూషన్ అయితే మైనస్ లాగ్ V2 by V1 వస్తుంది. సార్ ఇక్కడ V2 ఎవరు సార్?
V2 అంటే 1 లీటర్ యాసిడ్ తీసుకున్నావు, దానికి 2 లీటర్స్ యాడ్ చేసావు వాటర్. సో 1 + 2 టోటల్ 3 లీటర్స్. దట్ ఈస్ ఫైనల్ వాల్యూమ్. ఇనిషియల్ వాల్యూమ్ ఈజ్ 1 లీటర్. ఓకే, నౌ pH is equals to old pH, how much given? 3 plus log 3 liters by 1 liter. So log 3 plus log 3 value వేయాలి. సో log 3 value they will give 0.4771 అట్లా ఉంటుంది. సో ఆ 0.47 కలిపితే 3.47 అవుతుంది. 3 plus 0.47 అనుకున్నాం, దట్ ఈస్ 3.47. సో దిస్ ఈజ్ ద న్యూ సొల్యూషన్ pH. ఓకే, ఒకవేళ 1 లీటర్ కలిపారనుకో, వాటర్ 1 లీటర్కి 1 లీటర్ కలిపారనుకో, అప్పుడు V2 2 అవుతుంది. సో log 2/1 log 2 అంటే 0.3010 అంటే 3.3 అవుతుంది. సో లైక్ దట్ మనం చేయొచ్చు. 2 లీటర్స్ 3 లీటర్స్ 4 లీటర్స్ కలిపితే 10 టైమ్స్ అయితే 1 కలిపితే సరిపోతుంది, ఎందుకంటే log 10 = 1 కదా. 10 టైమ్స్ డైల్యూట్ చేస్తే 10/1 log 10 = 1, అందుకే 1 యూనిట్ కలపమన్నాను. ఓకే, రైట్. ఇప్పుడు ఇట్లా కాకుండా ఒక యాసిడ్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ ఇచ్చి pH కనుక్కోమంటే ఎట్లా? ఆ ఇచ్చింది కూడా స్ట్రాంగ్గా వీక్గా తీసుకోవాలి. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అయితే ప్రాబ్లం లేదు, చాలా ఈజీగా చేసేయచ్చు. వీక్ యాసిడ్ వీక్ బేసెస్ అప్పుడు ఇట్ విల్ బి లిటిల్ బిట్ డిఫికల్ట్ టు క్యాలిక్యులేట్ pH. ఓకే, నౌ ఇక్కడ ఒక స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్కి ఎట్లా కనుక్కుంటామో ఫస్ట్ చూద్దాం pH. ఫర్ సపోజ్ మీకు క్వశ్చన్ ఇట్లా ఇచ్చారనుకోండి, 0.01 m HCl సొల్యూషన్ pH is equals to how much? 0.01 m HCl సొల్యూషన్ pH ఎంత? సో when HCl undergo ionization, it gives H plus and Cl minus ions. HCl is a strong acid. The complete ionization takes place in the case of HCl. So H plus Cl minus అనేది 100% ionization జరుగుద్ది. ఆల్మోస్ట్ 95 to 99% ionization జరుగుద్ది. అంటే నీకు HCl కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్స్ టు H plus ion concentration. If you take 0.01 molar HCl, then from this first initially 0 ఉంటుంది, తర్వాత after some time so 0.01 m H plus 0.01 m Cl minus వస్తుంది. ఓకే, అంటే HCl కాన్సన్ట్రేషన్ ఈజ్ నథింగ్ బట్ H plus ion కాన్సన్ట్రేషన్ అనుకోవచ్చు. ఎంత HCl ఉందో, ఎన్ని మాలిక్యూల్స్ HCl ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని H plus ions వస్తాయి. సో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ HCl ఈజ్ ఈక్వల్స్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ H plus ions. Okay, right. So H plus ion concentration is 0.01 m. Now pH is equals to minus log of H plus ion concentration. Now minus log of 0.01 ని మనం 10 to the power minus 2 అని రాయొచ్చు. సో 10 to the power minus 2 మైనస్ లాగ్ 10 to the power minus 2 అంటే మైనస్ ఇంటూ minus 2 log 10 అని రాసుకోవచ్చు. log 10 is equal to 1 into 2 2 into minus 2 minus into minus plus, so plus 2. ఇది pH ఆఫ్ 0.01 m HCl సొల్యూషన్. ఇక్కడ మనం మొలారిటీ మోల్స్ పర్ లీటరే తీసుకున్నాం, బట్ నార్మాలిటీ ఈజ్ మోర్ అప్రోప్రియేట్. అంటే నార్మాలిటీ తీసుకుంటే బెటర్. ఇక్కడ మొలారిటీ అయినా నార్మాలిటీ అయినా ఫర్ HCl సేమ్, బికాజ్ ఒక HCl నుంచి ఒక H ప్లసే వస్తుంది. కాబట్టి దీని బేసిసిటీ 1 ఉన్నప్పుడు మొలారిటీ ఈజ్ ఈక్వల్స్ టు నార్మాలిటీ ఫర్ దట్ యాసిడ్. అదే బేస్ అనుకో, ఎసిడిటీ 1 ఉన్న బేసిస్ అన్నిటికీ మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు నార్మాలిటీ. ఫర్ సపోజ్ ఒక బేస్ ఇచ్చారనుకోండి, లైక్ NaOH 0.01 m NaOH సొల్యూషన్ pH అన్నారనుకోండి. NaOH సొల్యూషన్ pH ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అని అడిగారు. ఇక్కడ 0.01 m NaOH సొల్యూషన్ pH దే ఆస్డ్. ఇట్ ఈజ్ ఎ బేస్ బట్ దే ఆస్డ్ pH. NaOH is a strong base. NaOH when dissociates, it gives Na plus and OH minus.
సో ఇక్కడ 0.01 m తీసుకుంటే నీకు 0.01 m బేస్ వస్తుంది, OH మైనస్ అయాన్స్ వస్తాయి. కాబట్టి OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 0.01 m, దట్ ఈక్వల్స్ టు 10⁻⁻²m. ఇప్పుడు బేస్ కాబట్టి డైరెక్ట్గా pH క్యాలిక్యులేట్ చేయలేం, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ POH. సో POH ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ లాగ్ ఆఫ్ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్. సో మైనస్ లాగ్ ఆఫ్ 10⁻⁻², అంటే మైనస్ ఇంటూ -2 log 10, అప్పుడు +2 అవుతుంది. ఏంటిది POH? POH ఈజ్ ఈక్వల్ +2, బట్ నాట్ pH, బట్ దే ఆస్క్డ్ pH. సో pH ప్లస్ POH ఈజ్ ఈక్వల్స్ టు 14. దెన్ అంటే సార్ టెంపరేచర్ ఇవ్వలేదు కంటే ఎగ్జామ్లో లేదా మీరు రాసే ఏ ఎగ్జామ్లో అయినా సరే టెంపరేచర్ మెన్షన్ చేస్తారు వాళ్ళు. నేను ఇక్కడ మెన్షన్ చేయలే, బట్ మెన్షన్ చేస్తారు. pH ప్లస్ POH ఈజ్ ఈక్వల్ టు 14. ఐ వాంట్ pH. pH ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ POH, అంటే 14 - 2, దట్ ఈక్వల్స్ టు 12. సో 0.01 m NaOH సొల్యూషన్ pH 12, 0.01 m HCl సొల్యూషన్ pH 2. ఇక్కడ ఇదేమో మోనోబేసిక్ యాసిడ్, ఇదేమో మోనో ఎసిడిక్ బేస్. వీటికి మొలారిటీ నార్మాలిటీ సేమ్, అంటే ఎన్ని NaOHలు తీసుకున్నామో అన్ని OH మైనస్లు వస్తాయి, ఎన్ని HCl మాలిక్యూల్స్ తీసుకున్నామో అన్ని H ప్లస్లు వస్తాయి. ఇక్కడ ప్రాబ్లం ఉండదు. బట్ డైబేసిక్ యాసిడ్, డైఎసిడిక్ బేస్ తీసుకున్నాం అనుకో, అప్పుడు కొంచెం డిఫరెన్స్ వస్తుంది. అంటే ఫర్ సపోజ్ క్వశ్చన్ ఇట్లా ఇచ్చారనుకోండి, సేమ్ 0.05 m H2SO4 solution pH is equals to how much? 0.05 m H2SO4 solution they asked. సో మీరు ఒక్కసారి ఈ H2SO4 ఈక్వేషన్ తీసుకుంటే when it undergo ionization 2H plus SO4 - 2 will come. అంటే ఇక్కడ నువ్వు 1 mole తీసుకుంటే నీకు 2 moles వస్తుంది. ఇఫ్ యూ టేక్ 0.05 m then you will get 2 into 0.05 m. If you multiply then it becomes 0.1. ఇక్కడ నువ్వు తీసుకున్నది డైరెక్ట్గా వేయకూడదు. ఇంతకుముందు 0.01 m కానీ HCl కానీ NaOHలో కానీ డైరెక్ట్గా వాళ్ళు ఎంత కాన్సన్ట్రేషన్ ఇచ్చారో అదే తీసుకున్నాం మనం. బట్ ఇక్కడ కుదరదు. అది H2SO4 కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చారో అంత తీసుకోలేము. వీ హ్యావ్ టు టేక్ డబుల్ టు దట్. ఇట్లయినా మార్చుకోవచ్చు. 0.1 m అవుతుంది H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్. వై? బికాస్ ఈచ్ మాలిక్యూల్ గివ్స్ 2 H ప్లస్ అయాన్స్. లేదు అంటే ఈ మొలారిటీ ఇచ్చారుగా 0.05 m H2SO4కి, దాన్ని నార్మాలిటీలోకి మార్చండి. సో నార్మాలిటీ ఈజ్ ఈక్వల్స్ టు మొలారిటీ ఇంటూ బేసిసిటీ. ఒక యాసిడ్కి నార్మాలిటీ రావాలంటే మొలారిటీని బేసిసిటీతో మల్టిప్లై చేయండి. మొలారిటీ ఎంత? 0.05. వాట్ ఈస్ ద బేసిసిటీ ఆఫ్ ది H2SO4? 2. ఎందుకంటే 2 H ప్లస్ అయాన్స్ వస్తాయి కదా. బేసిసిటీ అంటే ఏంది? ఎన్ని H ప్లస్ అయాన్స్ రీప్లేస్ అయితే అదే బేసిసిటీ. మీకు ఈ బేసిసిటీ ఎసిడిటీ తెలియాలంటే ఈక్వలెంట్ వెయిట్స్ క్యాలిక్యులేషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కెమిస్ట్రీ వాళ్ళ VVR ఈక్వలెంట్ వెయిట్ అని కొట్టండి, లేదా కెమిస్ట్రీ వాళ్ళ VVR స్టాయికియోమెట్రీ అని కొట్టి ప్లేలిస్ట్, అందులో చూడండి ఈక్వలెంట్ వెయిట్స్లో. ఓకే, 0.05 ఇంటూ బేసిసిటీ 2, అప్పుడు 0.1. సో ఇక్కడ నార్మాలిటీ కనుక్కున్నాం. ఈ నార్మాలిటీ డైరెక్ట్గా వేసేయచ్చు. నార్మాలిటీ ఇస్తే మీకు ఇంకా ఇది మార్చాల్సిన పనిలే. ఇక్కడ 0.05 n అని ఇచ్చారనుకో, ఇంకా ఇదంతా వేసి డబుల్ చేసి చేయక్కర్లేదు. డైరెక్ట్గా అదే సబ్స్టిట్యూట్ చేయొచ్చు H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ అని. బట్ మొలారిటీ ఇస్తే మాత్రం దీన్ని డబుల్ చేయాలి. ఎందుకంటే 2 H ప్లస్లు వస్తాయి కాబట్టి. లేదు, నార్మాలిటీ కనుక్కొని చేసేయచ్చు. నార్మాలిటీ కనుక్కున్నా డబుల్ అయిపోతుంది మీకు. సో ఇప్పుడు pH ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ లాగ్ ఆఫ్ H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ నార్మాలిటీ. సో మైనస్ లాగ్ ఆఫ్ 0.1 అంటే 10⁻⁻1, 10⁻⁻1. సో 10⁻⁻1 అంటే 1 వస్తుంది. సో pH ఈజ్ ఈక్వల్స్ టు 1. దీనికి ఇట్లా వస్తుంది. ఇది సెవరల్ టైమ్స్ బోర్డ్ ఎగ్జామ్స్లో అడిగారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడిగారు. అట్లనే బేస్ కూడా ఇవ్వచ్చు.
డైఎసిడిక్ బేస్ కూడా ఇవ్వచ్చు. డైఎసిడిక్ బేస్ ఇస్తే ఎట్లా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ వాల్యూస్ తీసుకుంటాను. 0.05 m బేరియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ pH ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? బేరియం హైడ్రాక్సైడ్ ఇది స్ట్రాంగ్ బేసే, కానీ డైఎసిడిక్ బేస్. అంటే ఒక్క బేరియం హైడ్రాక్సైడ్ నువ్వు తీసుకుంటే ఫ్రమ్ దట్ యూ విల్ గెట్ 2 hydroxides, Ba+2 plus 2 OH minus will come. 2 OH మైనస్లు వస్తాయి ఒక్క బేరియం హైడ్రాక్సైడ్ నుంచి. లేదు ఇక్కడ మొలారిటీ ఇచ్చారు, నార్మాలిటీలోకి మార్చండి. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ మొలారిటీ ఇంటూ ఎసిడిటీ. ఎసిడిటీ 2 దీనికి, ఎందుకంటే 2 OH గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఇక్కడ నువ్వు 0.05 తీసుకుంటే ఇక్కడ 2 ఇంటూ 0.05 వస్తుంది, అంటే 0.1 వస్తుంది. లేదు నార్మాలిటీ కనుక్కున్నా ఓకే. మొలారిటీ ఇంటూ ఎసిడిటీ, మొలారిటీ 0.05 ఇంటూ ఎసిడిటీ 2, అట్లయినా కానీ నీకు 0.1 వస్తుంది. ఇప్పుడు pH కనుక్కోమన్నారు, కానీ pH కనుక్కోలేము మనం ఇక్కడ డైరెక్ట్గా. POH కనుక్కోవాలి, ఎందుకంటే OH మైనస్ కదా మన దగ్గర ఉంది. వీ హ్యావ్ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్. సో OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ మన దగ్గర ఉన్నప్పుడు POH కదా మనకు వచ్చేది. POH ఈజ్ ఈక్వల్ మైనస్ లాగ్ ఆఫ్ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్. అప్పుడు మైనస్ లాగ్ ఆఫ్ 10 to the power minus 1, that is 1. POH is equals to 1. Then pH is equals to 14 minus POH, that is 14 minus 1, that is 13. So 0.05 m barium hydroxide solution pH ఎంత అంటే 13 వస్తుంది. ఇది కూడా 2-3 టైమ్స్ బోర్డ్ ఎగ్జామ్స్లో అడిగారు ఈ క్వశ్చన్ కూడా. ఓకే, సో ఇట్లా ఇస్తే నో ప్రాబ్లం. ఒకవేళ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేసే ఇచ్చి H+ అయాన్ కాన్సన్ట్రేషన్ బాగా తక్కువ ఇచ్చారనుకోండి, వెరీ లెస్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ కానీ వెరీ లెస్ కాన్సన్ట్రేటెడ్ బేస్ కానీ ఇస్తే అప్పుడు pH ఎలా కనుక్కోవాలో ఒకసారి చూద్దాం. ఇవి అయిపోయిన తర్వాత వీక్ యాసిడ్ వీక్ బేస్ గురించి చూద్దాం. ఓకే, ఫర్ సపోజ్ క్వశ్చన్ ఇట్లా ఇచ్చారనుకోండి, (10⁻⁸ m HCl solution pH is equals to how much? అవి ఏముంది సార్, చాలా సింపుల్గా చేసేయచ్చు. pH is equals to minus log of H+ అయాన్ కాన్సన్ట్రేషన్. ఇది స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి HCl కాన్సన్ట్రేషనే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అని చెప్పారు కదా సార్. ఎస్, సో వీ విల్ టేక్ డైరెక్ట్లీ లైక్ దిస్ 10⁻⁸, because H+ ion concentration is equals to 10⁻⁸, because HCl concentration ఎంత ఉందో H+ అంతే ఉంటుంది. స్ట్రాంగ్ యాసిడ్ కదా HCl. సో -8 log 10, that is +8 will come. సార్ ఆన్సర్ ఈజ్ ఓవర్ సార్ అంటాడు, ఆన్సర్ పెట్టేస్తారు, నేను కరెక్ట్ చేశాను అనుకుంటా. బట్ దిస్ ఈజ్ రాంగ్. వై ఇట్ ఈజ్ రాంగ్ ఈజ్ 10⁻⁸ m HCl సొల్యూషన్ pH అడిగారు. HCl ఈజ్ యాసిడ్, యాసిడిక్ సొల్యూషన్ pH అడిగారు. నీకు వచ్చిన pH ఎంత? 8 అనేది బేసా యాసిడా? బేసిక్. యాసిడిక్ సొల్యూషన్ pH అడిగితే నీకు బేస్ వచ్చింది. ద pH వాల్యూ ఈజ్ మోర్ దెన్ 7 వచ్చింది. మోర్ దెన్ 7 అంటే బేస్. సో కాబట్టి ఇట్లా కాన్సన్ట్రేషన్ 10⁻⁻7 కంటే తక్కువ ఉంది. ఇక్కడ 10⁻⁻7 కంటే యాసిడ్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్నప్పుడు, లేదా 10⁻⁻7 కంటే బేస్ కాన్సన్ట్రేషన్ అయిన OH- అయాన్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్నప్పుడు క్యాలిక్యులేషన్ మెథడ్ డిఫరెంట్గా ఉంటుంది. ఏంటది అంటే 10⁻⁸ m HCl వాటర్లో కలుపుతాం కదా. వాటర్లో కలిపినప్పుడు ఇక్కడ HCl H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ 10⁻⁸. వాటర్లో కూడా H+ ఉంది. ఈ వాటర్లో ఉన్న H+ అయాన్ కాన్సన్ట్రేషన్ 10⁻⁻7 m. అంటే వాటర్లో ఉన్న H+ అయాన్ కాన్సన్ట్రేషన్ కంటే
తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది ఇప్పుడు మనం కలిపిన దాంట్లో, కాబట్టి వాటర్లో ఉన్న H+ కూడా దీనికి కలుస్తుంది. సో టోటల్ H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ కావాలి మనకి. టోటల్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 × 10⁻⁻8 ప్లస్ 1 × 10⁻⁻7. ఈ రెండు యాడ్ చేయాలంటే ఈ పవర్స్ సేమ్ ఉండాలి. అంటే మనం ఏం చేయొచ్చు, దీన్ని 0.1 × 10⁻⁻7 అని రాయొచ్చు కదా. 0.1 × 10⁻⁻7 ప్లస్ 1 × 10⁻⁻7. అప్పుడు ఈ రెండు కలిపితే ఏమవుద్ది, 1.1 × 10⁻⁻7 అవుతుంది. ఓకే, సో టోటల్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ మనకు వచ్చేసింది. ఇప్పుడు pH కనుక్కోవాలి. సో pH ఈజ్ ఈక్వల్స్ టు -log ఆఫ్ 1.1 × 10⁻⁻7. అప్పుడు -log ఆఫ్ 1.1 × 10⁻⁻7 అంటే మీకు -7 log 10 ప్లస్ log 1.1 వస్తుంది. -log 10 అంటే 7 మైనస్ log 1.1. log 1 అంటే 0, బట్ log 1.1 అంటే 0.04 అట్లా ఉంటుంది. ఈ వాల్యూ ఇస్తారు మీకు log 1.1 ఎగ్జామ్లో ఒకవేళ ఇస్తే. సో 7 - 0.04 అంటే 6.96 వస్తుంది. సో ఎప్పుడు కూడా ఎంత డైల్యూటెడ్, ఎంత తక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న యాసిడ్ అయినా ఇట్ షుడ్ బి లెస్ దాన్ 7. ద pH షుడ్ బి లెస్ దాన్ 7. అట్లనే బేస్ pH షుడ్ బి మోర్ దాన్ 7. ఎంత ఎంత తక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న బేస్ అయినా సరే 7 కంటే ఎక్కువే ఉండాలి దాని pH, కానీ తక్కువ ఉండొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇట్లానే 10⁻⁻8 m NaOH సొల్యూషన్ pH అన్నారనుకోండి, ఇది 7 కంటే ఎక్కువే రావాలి మనకి. సో NaOH నుంచి OH- అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చారు, 10⁻⁻8. వాటర్ కూడా ఉంటుంది కదా, వాటర్లో ఉన్న OH- అయాన్ కాన్సన్ట్రేషన్ వచ్చి 10⁻⁻7m. ఇప్పుడు ఈ రెండు మొత్తం కలిపితే టోటల్ OH- అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 × 10⁻⁻8 ప్లస్ 1 × 10⁻⁻7. సో యూ కెన్ రైట్ 0.1 × 10⁻⁻8 ప్లస్ 1 × 10⁻⁻7. సారీ, ఇక్కడ కూడా -7. అప్పుడు 1.1 × 10⁻⁻7m వస్తుంది. అది టోటల్ OH- అయాన్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ H+ అయాన్ కాన్సన్ట్రేషన్, ఇక్కడ OH సేమ్. అప్పుడు POH ఈజ్ ఈక్వల్స్ టు -log 1.1 × 10⁻⁻7 వస్తుంది. ఈ మొత్తం చేస్తే 7 - 0.04 దట్ ఈజ్ 6.96 వస్తుంది. ఏంటిది, POH. కానీ మనకు కావాల్సింది ఏంటి, pH. pH ఈజ్ ఈక్వల్ 14 - POH అంటే 14 - 6.96. అప్పుడు ఎంత వస్తుంది, 14 - 6.96 అంటే 7.04 వస్తుంది. సో లైక్ దిస్ మీరు చేయాల్సి ఉంటుంది కాన్సన్ట్రేషన్ బాగా తక్కువ ఇచ్చినప్పుడు. సో ఇవన్నీ స్ట్రాంగ్ యాసిడ్కి సంబంధించినవి. ఇప్పుడు ఇందులో కూడా స్ట్రాంగ్ యాసిడ్స్లో కూడా మోర్ దెన్ 1 స్ట్రాంగ్ యాసిడ్స్ మిక్స్ చేయొచ్చు. అప్పుడు pH ఎట్లా కనుక్కుంటారు, లేదా యాసిడ్ బేస్ మిక్స్ చేయొచ్చు, అప్పుడు pH ఎలా కనుక్కుంటారు. లెట్ us see. నేను చెప్పేది ఈ క్లాస్లో మొత్తం స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేసెస్ గురించే. ఇంకా వీక్ యాసిడ్, వీక్ బేస్ స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు చూడండి, ఒకవేళ 2 or more than 2 సేమ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ మిక్స్ చేశారనుకో, అప్పుడు ఎట్లా చేసుకోవాలి. ఇట్లాంటి క్వశ్చన్ ఇవ్వచ్చు. 100 ml ఆఫ్ 0.1m HCl సొల్యూషన్ ఈజ్ మిక్స్డ్ విత్ 200 ml of 0.4m HCl solution. Then resultant
mixture pH is equal to how much? So 100 ml 0.1 m HCl ని 200 ml 0.4 m HCl రెండింటిని మిక్స్ చేశారు. మిక్స్ చేసిన తర్వాత ఆ మిక్చర్ సొల్యూషన్ pH ఎంత? దట్ ఈస్ ద క్వశ్చన్. సో హియర్ ఐఎమ్ టేకింగ్ ఈ రెండు కలిపినప్పుడు ఆ సొల్యూషన్ నార్మాలిటీ ఫస్ట్ కనుక్కుందాం. సో దాన్నే H+ అయాన్ కాన్సన్ట్రేషన్గా వేసేస్తాము, pH కనుక్కుంటాము. ఫర్ HCl మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు నార్మాలిటీ. HCl ఈజ్ మోనోబేసిక్ యాసిడ్ కాబట్టి మొలారిటీ ఎంత ఉంటుందో నార్మాలిటీ అంతే ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా N1 ఈజ్ ఈక్వల్ టు 0.1n అని తీసుకోవచ్చు. 0.1 m అంటే 1n బికాజ్ మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు నార్మాలిటీ ఫర్ HCl. N1 ఈజ్ ఈక్వల్ టు 0.1 m. V1 ఈజ్ ఈక్వల్ టు 100 ml. N2 ఈజ్ ఈక్వల్స్ టు 0.4n. V2 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 0.4n వచ్చింది కదా, ఇది సారీ 0.1 m. ఈ రెండు మిక్స్ చేశారు. అప్పుడు V2 ఈజ్ ఈక్వల్స్ టు 200 ml కదా. ఓకే రైట్. సో 200 ml దీనికి కలిపారు. ఇప్పుడు మిక్చర్ నార్మాలిటీ N ఈజ్ ఈక్వల్స్ టు N1 V1 ప్లస్ N2 V2 బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ అంటే V1 ప్లస్ V2. ఇది వేస్తే రిజల్టెంట్ నార్మాలిటీ వస్తుంది. సో N1 అంటే 0.1 ఇంటూ 100 ప్లస్ 0.4 ఇంటూ 200 బై 100 ప్లస్ 200. 0.1 into 100 means 10 plus 0.4 into 200 means 20 into 4 80 by 300. So 90 by 300 will come. Here 0.33 are 90. 0.3 will come. So this is normality. Normality ante H+ ion concentration. H+ ion concentration. Now pH is equals to minus log of H+ ion concentration or normality. So that equals to pH is equals to minus log of H+ అంటే 0.3 minus log of 0.3 అంటే 3 into 10 to the power minus 1 minus log of 3 into 10 to the power minus 1 అంటే ఇప్పుడు 1 log 10 మైనస్ లాగ్ 3. 1 log 10 అంటే 1 మైనస్ లాగ్ 3 అంటే 0.47 లైక్ దట్ విల్ కమ్. సో 1 మైనస్ 0.47 అంటే ఎంత వస్తుందో అదే ఆన్సర్ సబ్స్ట్రాక్ట్ చేస్తే. ఇట్లా కూడా ఇవ్వచ్చు ప్రాబ్లం. ఓకే, స్ట్రాంగ్ యాసిడ్స్లో రెండు సేమ్ టైప్ ఆఫ్ యాసిడ్స్ యాడ్ చేసి ఇవ్వచ్చు, లేదా రెండు సేమ్ టైప్ ఆఫ్ బేసెస్ యాడ్ చేయొచ్చు, లేదా ఒక యాసిడ్ ఒక బేస్ కూడా యాడ్ చేయొచ్చు. ఇవన్నీ ఏం చేస్తామంటే ఇట్లా యాడ్ చేసిన వాటిలో సో వీ విల్ టేక్ నార్మాలిటీ క్యాలిక్యులేషన్. మీకు నార్మాలిటీ క్యాలిక్యులేషన్ వస్తే యూ కెన్ ఫస్ట్ డూ ద నార్మాలిటీ క్యాలిక్యులేషన్. ఆఫ్టర్ దట్ బై టేకింగ్ దట్ నార్మాలిటీ యూ కెన్ క్యాలిక్యులేట్ pH. ఓకే సార్, అసలు స్ట్రాంగ్ యాసిడ్స్ కొన్ని చెప్పండి సార్. స్ట్రాంగ్ యాసిడ్స్ అంటే స్ట్రాంగ్ బేసెస్ అంటే, వీక్ యాసిడ్స్ అంటే వీక్ బేసెస్ అంటే మాకు తెలియాలి కదా, ఇచ్చింది స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ అంటే. ఎస్, HClO4 పర్క్లోరిక్ యాసిడ్, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్, HiO3, HBr, HCl, HNO3. సో ఇట్లాంటివన్నీ స్ట్రాంగ్ యాసిడ్స్ కిందకి వస్తాయమ్మా. ఓకే, ఇవన్నీ స్ట్రాంగ్ యాసిడ్స్ కిందకి వస్తాయి. మరి వీక్ యాసిడ్స్ అంటే ఏంటి సార్? వీక్ యాసిడ్స్ అంటే ఆల్ ఆర్గానిక్ యాసిడ్స్ ఆర్ వీక్ యాసిడ్స్. ఆర్గానిక్ యాసిడ్స్, ఆర్గానిక్ యాసిడ్స్ అంటే CH3COOH, HCOOH, బెంజోయిక్ యాసిడ్ C6H5COOH. ఇట్లా నీకు ఆర్గానిక్ యాసిడ్ ఏదైనా రాని అన్నీ వీక్ యాసిడ్స్. తర్వాత H2CO3 కార్బోనిక్ యాసిడ్, HCN హైడ్రోజన్ సైనైడ్, H2S
హైడ్రోజన్ సల్ఫైడ్, ఇవన్నీ కూడా వీక్ యాసిడ్స్ కిందకి వస్తాయి. అట్లానే స్ట్రాంగ్ బేస్ తీసుకుంటే NaOH, KOH, ఓకే, RbOH, సీజియం హైడ్రాక్సైడ్, బేరియం హైడ్రాక్సైడ్, ఇట్లాంటివన్నీ స్ట్రాంగ్ బేసెస్ కిందకి వస్తాయి. మరి వీక్ బేసెస్ అంటే ఆర్గానిక్ బేసెస్, అమైన్స్ వీక్ బేసెస్ అంటే RNH2 అనే ఫార్ములా ఉన్నాయి, వీక్ బేసెస్. అమ్మోనియా వీక్ బేస్, NH4OH వీక్ బేస్. సో ఇట్లాంటివన్నీ వీక్ బేసెస్ కిందకి వస్తాయి అన్నమాట. ఇది ఒక ఐడియా ఉండాలి మనకి, వీక్గా స్ట్రాంగ్గా అని చెప్పడం కోసం. ఓకే, సో ఇవేమో స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ వీక్ బేసెస్. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ ఇచ్చినప్పుడు, so the concentration of the acid is considered as H plus ion concentration. The concentration of base is considered as OH minus. But in the case of weak acid and weak base, you cannot consider. వీక్ యాసిడ్ వీక్ బేస్ ఇస్తే ఎట్లా pH కనుక్కోవాలి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.